దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన ప్రియమైన సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 2 దిన ప్రత్యేకమైన ఈ యొక్క కూడికలో నేను కూడా కలుసుకునే ఒక కృపను దేవుడు ఆయన అనుగ్రహించారు. దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి, దేవుని కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇప్పటి వరకు శ్రేష్టమైన తలంపులు దేవుడు తన యొక్క దాసుల ద్వారా ఆయన మనకు అనుగ్రహించారు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను గత సంవత్సరం వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి కొన్ని తలంపులను మీ మధ్య ఉంచడానికి దేవుడు కృప అనుగ్రహించారు. దానికి కొనసాగింపుగా మరికొన్ని తలంపులు మీ మధ్య ఉంచి ముందుకు సాగాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉంటున్నాను. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు ఉంటున్నాయి. ఇందులో మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతపరమైనవి, తర్వాత 3 అధ్యాయాలు ఆచరణకు సంబంధించినవి. మొదటి 3 అధ్యాయాలలో ద ఫార్మేషన్ ఆఫ్ ద చర్చ్, సంఘము ఎలాగో ఏర్పడింది అని చెప్పబడింది. తర్వాత 3 అధ్యాయాలలో ద ప్రాక్టీస్ ఆఫ్ ద చర్చ్, సంఘము ఎలాగో నడుచుకోవాలి అని చెప్పబడింది. ఈ మొదటి 3 అధ్యాయాలలో మనం చదివినప్పుడు మొదటి అధ్యాయంలో సంఘం యొక్క ఏర్పాటులో లేక సంఘం యొక్క నిర్మాణములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క పని ఏమిటి అని మనం చూస్తూ ఉంటున్నాం. 2వ అధ్యాయంలో సంఘము యొక్క ఐక్యత, ద యూనిటీ ఆఫ్ ద చర్చ్, సంఘములో యూదులు అన్ని జనులు వారు ఎలాగూ ఒకటిగా చేయబడ్డారు అనే సంగతి గురించి చెప్పబడింది. 3వ అధ్యాయంలో ద మిస్టరీ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క మర్మము గురించి చెప్పబడింది. పాత నిబంధనలో ఈ సంఘం అది మరుగు చేయబడినది, వారికి మర్మముగా ఉన్నది. క్రొత్త నిబంధనలో అది ప్రత్యక్షపరచబడిన ఆ యొక్క సంగతుల గురించి 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి అధ్యాయం అలాగే 3వ అధ్యాయంలో పౌలు చేసిన 2 ప్రార్థనల గురించి కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకున్న వాక్య భాగంలో ద ప్రాక్టీస్ ఆఫ్ ద చర్చ్, సంఘము ఎలాగో నడుచుకోవాలి అన్న సంగతులు చెప్పబడ్డాయి. 4వ అధ్యాయం మొదటి 16 వచనాలలో దేవుని సంఘం ఐక్యత కలిగి నడుచుకోవాలి అని చెప్పబడింది. 17వ వచనం నుండి 32వ వచనం వరకు దేవుని సంఘం పవిత్రత కలిగి నడుచుకోవాలి అని చెప్పబడింది. 5వ అధ్యాయం మొదటి 2 వచనాలలో దేవుని సంఘం ప్రేమ కలిగి నడుచుకోవాలి అని చెప్పబడింది. 5వ అధ్యాయం 3వ వచనము నుండి 14వ వచనం వరకు దేవుని సంఘం వెలుగు సంబంధాల వలె నడుచుకోవాలి అని చెప్పబడింది. 5వ అధ్యాయం 15వ వచనము నుండి 6వ అధ్యాయం 9వ వచనం వరకు దేవుని సంఘం వారు జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని చెప్పబడింది. అందులో 15 నుండి 21 ఆ వచనాలలో సంఘము జ్ఞానము కలిగి నడుచుకోవటం అంటే ఏమిటో చెప్పి, తర్వాత కొన్ని ప్రత్యేకమైన వ్యక్తుల గురించి మాట్లాడుతూ దేవుని సంఘములో ఉంటున్న భార్యాభర్తలుగా ఉంటున్న వారు జ్ఞానము కలిగి వారు ఎలాగో కాపురము చేయాలి అన్న సంగతుల గురించి 22వ వచనం నుండి 33వ వచనం వరకు వాక్య భాగంలో చెప్పబడింది. సంఘములో ఉంటున్న కుటుంబాలు అంటే తల్లిదండ్రులు, పిల్లలైన వారు ఎలాగో జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని 6వ అధ్యాయం మొదటి 4 వచనాలలో చెప్పబడింది. అలాగే సంఘములో ఉంటున్న యజమానులు, పనివారు వారు ఎలాగో నడుచుకోవాలి జ్ఞానము కలిగి అని 5వ వచనము నుండి 9వ వచనకు వాక్య భాగంలో చెప్పబడింది. 10వ వచనము నుండి 20వ వచనకు వాక్య భాగంలో క్రైస్తవ జీవితం అది నడక మాత్రమే కాదు, క్రైస్తవ జీవితం ఒక పోరాటం, అది ఆత్మ సంబంధమైన పోరాటం.
క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైన ప్రవర్తన, క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైన పోరాటం. మనం ఎవరితో పోరాడుతున్నాం, పోరాడేటప్పుడు మనకున్న ఆయుధాలు ఏమిటి, పోరాడుతున్న సైనికులు ఎలాగో వారు మనస్థితి కలిగిన వారుగా ఉండాలి అన్న సంగతుల గురించి 20వ వచనం వరకు వాక్య భాగంలో చెప్పి చివరిలో కొన్ని ముగింపు మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. గత దినాలలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎఫెసు పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ సంఘము యొక్క ఏర్పాటులో త్రియేక దేవుని యొక్క పని గురించి కొన్ని మాటలు పంచుకోవటం జరిగింది. దేవుని సంఘం యొక్క ఏర్పాటులో తండ్రి అయిన దేవుడు ఆయన ఏం చేశారు, కుమారుడైన దేవుడు ఆయన ఏం చేశారు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశారు అన్న దాని గురించి ఆ దినాలలో మనం చదివినప్పుడు, ఒకటి తండ్రి అయిన దేవుడు ఆయన మన గురించి మనం ఇక్కడ చెప్పేటప్పుడు కొన్ని మాటలు మనము ఈ రీతిగా మనం చదువుతుంటున్నాం. ఒకటి, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండవది, ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. మూడవది, ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించాడు. కుమారుడైన దేవుడు ఆయన మన ఎడల చేసిన ఆ కార్యాలు, ఒకటి ఆయన మన పాపములకు విమోచన కలగజేశాడు, మన అపరాధములకు క్షమాపణ కలగజేశాడు, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగజేశాడని 7, 8, 9 వచనాలలో మనం చదివాం. ఆ తర్వాత 13, 14 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంఘం ఎడల ఆయన చేసిన కార్యం, ఆయన మనలను ముద్రించాడు, ఆయన మన హృదయాలలో సంచకరువుగా ఉంచబడ్డాడు అన్న సంగతులు మనం ధ్యానం చేశాం. ఈ తర్వాత 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఉంటున్న ఈ వాక్య భాగంలో పౌలు చేసిన ఒక ప్రార్థన గురించి మనం చదువుతాం. పౌలు యొక్క ప్రార్థన ఇది ఒక ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఈ ప్రార్థనలో ఎక్కడా కూడా శరీర సంబంధమైన వినతులు కానీ లేక శరీర సంబంధమైన వాటి కొరకు ఆయన కోరుకోవటం కానీ వేటిని మనం చూడలేం. పౌలు యొక్క ప్రార్థనలు 2 ప్రార్థనల్లో కూడా ఎక్కడా కూడా పౌలు ఆయన ఈ పత్రిక ఆయన రాసినప్పుడు రోమా యొక్క చెరసాలలో ఉండి రాశాడు. ఈ పత్రికలో ఆయన రాసిన ఆ యొక్క సందర్భం చెరసాలలో ఖైదీగా ఉంటుండగా తన విడుదల గురించో లేక తనకు సంబంధించిన వాటి గురించో తన యొక్క అవసరాల గురించో వేటి గురించి ఆయన ప్రార్థన చేయలేదు. ఆయన చేసిన ఆ యొక్క ప్రార్థన అది పూర్తిగా ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఆ ప్రార్థన గురించి 17వ వచనంలో లేక 15, 16 ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. తర్వాత ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో, ఒకటి, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. రెండవది, పరిశుద్ధలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. అలాగే క్రీస్తునందు దేవుడు వినియోగపరిచిన ఆ బలాతిశయమును కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ 3 పదాలు. ఒకటి, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకుంటున్న ఆ నిరీక్షణ ఏమిటో మీరు ఎరగాలి. అది పౌలు యొక్క ప్రార్థన. రెండవది, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం ఉన్నది. ఆ స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో దాన్ని మీరు తెలుసుకోవాలి. మూడవది, క్రీస్తులో దేవుడు తన బలాన్ని ఆయన బలాతిశయాన్ని వినియోగపరిచాడు. ఆ బలాతిశయం యొక్క శక్తి, అపరిమితమైన మహాత్యము ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఇది పౌలు ఆయన చేసిన ప్రార్థన. ఈ సమయంలో 20వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలు మనం చదువుదాం. గతసారి అంతవరకు మనం ధ్యానం చేశాం. 20వ వచనంలో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఇక్కడ ఒక పదం మనం చూస్తాం. అదేమిటంటే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి.
దేవుని యొక్క బలాతిశయాన్ని గురించి చెప్పబడింది. దేవుని యొక్క బలము ఆయన ఎక్కడ ఉపయోగించాడు? ద ఎగ్జిబిషన్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్, ఆయన యొక్క మైటీ. దేవుడు తన బలమును ఆయన ఎలాగూ చూపించాడు? దేవుడు తన బలమును ఆయన చూపించిన విధానాలు కొన్ని మనం చూస్తాం. ఒకటి, ఈ సృష్టిని దేవుడు చేసినప్పుడు తన బలాతిశయాన్ని చూపించాడు. ఈ సృష్టిని ఒక్కసారి మనం చూసినప్పుడు ఇందులో దేవుని జ్ఞానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, ఆ బలము యొక్క ఉన్నత స్థితిని మనం చూడగలం. రెండవది, దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు, ఒక సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ సముద్రములో అడుగున ఉంటున్న ఇసుకను ఎండిపోలాగా చేసి ఆరిన నేలను తన ప్రజలను నడిపించాడంటే అది దేవుని యొక్క బలాతిశయం. ఇలాగూ దేవుడు తన ప్రజల కొరకు ఆయన చేసిన కార్యాలు ఎంతో గొప్ప కార్యాలు. ఆ తర్వాత ఆ ప్రజలు పలికారు, ఆయన యొక్క బలాతిశయాన్ని గురించి ఆ ఇశ్రాయేలు ప్రజలు కీర్తన పాడి దేవుని స్తుతించారు. మనం చదివిన యొక్క వాక్య భాగములో ఇక్కడ దేవుడు తన బలాతిశయమును ఆయన చూపిన విధానం ఏమిటంటే, క్రీస్తును మృతుల్లో నుండి లేపి. ప్రియులారా, ఇక్కడ 3 పదాలు మనం చూస్తాం. క్రీస్తులో దేవుడు ఆయన చూపిన ఆ యొక్క బలాతిశయం, క్రీస్తునందు దేవుడు ఆయన వినియోగపరిచిన ఆయన యొక్క బలాతిశయం. ఒకటి, ద రిసరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును ఆయన మృతుల్లో నుండి లేపటం. ఈ సంగతి గురించే పేతురు కూడా ఆయన పలుకుతూ, మీరు ఆయనను సిలువ వేశారు కానీ దేవుడు ఆయనను లేపెను అని అపోస్తల కార్యములో మనం చూస్తూ ఉంటున్నాం. మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగమే అపోస్తల కార్యములో. ఆ యొక్క వాక్య భాగములో ఈ యేసును దేవుడు లేపెను అని 2వ అధ్యాయం 32వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. 31లో, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానుడిగా లేచాడు. ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఇంతకు ముందు మరికొంతమంది కూడా తిరిగి లేచిన వారు ఉన్నారు. పాత నిబంధనలో కొంతమంది చనిపోయారు, చనిపోయిన తర్వాత వారు మరలా బ్రతికించబడ్డారు. షూనేమీరాయలు ఆమె యొక్క కుమారుడు, ఆ బిడ్డ చనిపోయాడు. తర్వాత ప్రవక్త వచ్చినప్పుడు ఆ బిడ్డ మరలా బ్రతికించబడ్డాడు. ఒకసారి యుద్ధము జరుగుతుండగా ఒక చనిపోయిన ఒక వ్యక్తిని మోసుకుంటూ పోతున్నవారు, వారు యుద్ధము జరుగుతున్నప్పుడు ఆ యొక్క శవాన్ని ఎలీషా యొక్క సమాధిలో పెట్టినప్పుడు ఎలీషా యొక్క శల్యములు తగిలి అతను మరలా బ్రతికాడు. కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నాయిరు విధవరాలి కుమారుని ఆయన బ్రతికించాడు, లాజరును ఆయన బ్రతికించాడు. యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయినప్పుడు అనేకమైన సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన వారు అనేకులు లేచి అనేకులకు కనబడ్డారు. అలాగూ చనిపోయిన వారు చాలామంది బ్రతికారు. కానీ యేసుక్రీస్తు వారికి ఉన్న తేడా ఏంటి? యేసుక్రీస్తు వారు చనిపోయారు, బ్రతికారు. యేసుక్రీస్తు వారికి ముందు చాలామంది చనిపోయారు, వారు కూడా బ్రతికారు. అలాగంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానములో ఉంటున్న ఆ యొక్క బలం ఏమిటి అంటే, ముందు బతికిన వారందరూ కూడా మరలా చనిపోయారు. వారు చనిపోయారు, బ్రతికారు, కానీ మరలా వారు చనిపోయారు. కానీ మన ప్రభువు అలా కాదు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, బ్రతికాడు, అనేకులకు కనబడ్డాడు, పరమునకు ఆరోహణమయ్యాడు. ఆయన నేడు సజీవుడిగా ఉన్నాడు. ఈ ప్రభువు మరలా ఎన్నడూ కూడా మరణాన్ని రుచి చూడలేడు. ఈ ప్రభువు ఆయన పునరుద్ధానుడిగా లేచినవాడు. దేవుడు తన బలాన్ని క్రీస్తులో వినియోగపరిచాడు. అదేమిటంటే, దేవుడు యేసుక్రీస్తు వారిని ఆయన మరలా లేపాడు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడిగా లేచి మహిమ శరీరము కలిగిన వాడిగా
అనేకులకు కనబడ్డవాడుగా ఆయన పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు. దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. ఇది దేవుని యొక్క బలాతిశయం. క్రీస్తు ఆయన లేపబడటం అనేది దేవుడు క్రీస్తులో ఆయన చూపిన ఆయన యొక్క బలం, ఆయన బలాతిశయం. రెండవదిగా మనం చూసే మరొక పదం ఏమిటంటే, ఆ యొక్క 20వ వచనంలో కలిసి మనం చూస్తే, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానం. రెండవది క్రీస్తు యొక్క మహిమ. క్రీస్తు ఆయన మహిమ కిరీటములు ధరించిన వాడుగా ఆయన ఉన్నాడని మనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. ఆయన చనిపోయాడు, దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడి మరణము రుచి చూసి తిరిగి లేచిన ఆ యొక్క ప్రభు మహిమా కిరీటములు ధరించిన వాడుగా దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఆ క్రీస్తు యొక్క మహిమ గురించి చెప్పేటప్పుడు సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ భూమి మీద కావచ్చు, ఈ భూమికి పైన ఉంటున్న ఆకాశంలో, పరలోకంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఉన్న సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే క్రీస్తు ఆయన హెచ్చించబడ్డాడు. ఎప్పుడు? ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా. అంటే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క మహిమ, ఆయన ఎంతగా హెచ్చించబడ్డాడంటే సమస్తమైన ఆధిపత్యము, అధికారము, శక్తి, ప్రభుత్వాలు అన్నిటికంటే కూడా ఆయన హెచ్చించబడ్డాడు. ఇప్పుడున్న యుగము మాత్రమే కాదు, ఈ తర్వాత యుగము కావచ్చు, వేరు ఎప్పుడైనా కావచ్చు, ఎల్లవేళలా శాశ్వతముగా, సమయము అనే దానికి అతీతముగా యేసుక్రీస్తు వారు అన్ని నామముల కంటే ఆయన మహోన్నతమైన నామాన్ని ఆయన పొందుకున్నవాడుగా దేవుని కుడిపార్శ్వమందు ఆయన కూర్చుండబెట్టాడు. మూడవది మనం చూసే పదం 22వ వచనంలో, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంగమునకు శిరస్సుగా నియమించెను. దేవుడు క్రీస్తు ఎడల చేసిన పనులు, దేవుడు తన బలమును ఆయన వినియోగపరిచి క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, ప్రభుత్వము కంటేను, శక్తి కంటేను ఎంతో హెచ్చుగా హెచ్చించి ఈ యుగమునందు మాత్రమే కాదు రాబో యుగమునందును సమస్త యుగాలలో ఆయనను ప్రతి నామము కంటే హెచ్చైన నామాన్ని ఆయనకు అనుగ్రహించడం మాత్రమే కాకుండా క్రీస్తుకు అధికారమును కూడా దేవుడిచ్చాడు. క్రీస్తు ఆయన అధికారిగా, ఆయన ప్రభుత్వము చేయవాడుగా ఆయన యొక్క పరిపాలనను మనం చూస్తూ ఉంటున్నాం. పునరుద్ధానుడుగా లేచిన క్రీస్తు, మహిమపరచబడిన క్రీస్తు, ఏలుచుంటున్న క్రీస్తు. క్రీస్తు ఆయన యొక్క పాదముల కింద సమస్తమును ఆయన ఉంచాడు. ఉన్నవి ఏవైనా కావచ్చు, పరలోకమందు ఉన్నవి కావచ్చు, భూమి మీద ఉన్నవి కావచ్చు, సమస్తమైన వాటిని క్రీస్తు యొక్క పాదముల కింద దేవుడు ఉంచాడు. అంత మాత్రమే కాకుండా సమస్తము పైన సంగమునకు ఆయన శిరస్సుగా క్రీస్తును నియమించాడు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఈ పత్రిక యొక్క సారాంశం అది. క్రీస్తు ఆయన సంఘానికి ఆయన శిరస్సు, సంఘం అంతటినీ కూడా ఆయన ఏలేవాడు, సమస్తమైన వాటిని ఏలుచూ ఉంటున్నవాడిగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రేమైన సహోదర సహోదరి, మనం సేవిస్తుంటున్న యొక్క క్రీస్తు, మనం ఆరాధిస్తుంటున్న యొక్క క్రీస్తు, ఆయన మరణమును జయించి తిరిగి లేచినవాడు, పునరుద్ధానుడుగా లేచినవాడు. దేవుడు క్రీస్తును ఆయన లేపాడు. దేవుడు క్రీస్తును మహిమపరిచాడు. దేవుడు క్రీస్తును సంఘము పైన శిరస్సుగా, అధికారిగా ఆయన నియమించాడు. కాబట్టి దేవుని సంఘం క్రీస్తు యొక్క శిరస్తత్వానికి లోబడేదిగా ఉండాలి. దేవుని సంఘం క్రీస్తు యొక్క అధికారానికి లోబడేదిగా ఉండాలి.
దేవుని సంఘం స్వచ్ఛందంగా తమంతట తాము పనిచేసేదిగా ఏమాత్రం ఉండకూడదు. దేవుని సంఘం క్రీస్తుకు లోబడి ఉండాలి. క్రీస్తే సంఘమునకు శిరస్సుగా ఉంటున్నాడు. 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణత అయి ఉన్నది. ఈ సంఘాన్ని గురించి చెప్పబడ్డ మాట ఏమిటంటే, ఈ సంఘము క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు యొక్క శరీరము మాత్రమే కాదు, క్రీస్తు యొక్క సంపూర్ణత అనే పదాన్ని గురించి కూడా మనం చూస్తాం. అంటే క్రీస్తు అసంపూర్ణుడు కాదు, కానీ సంఘము ఆయనకు ఒక కాంప్లిమెంట్ లాగా, ఆయనకు సంఘము ఆయన యొక్క శరీరముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలు చెప్పిన తర్వాత 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు సంఘము యొక్క ఏర్పాటు అనే దాని గురించి మాట్లాడుతూ, దేవుడు క్రీస్తునందు ఆయన తన యొక్క బలాతిశయాన్ని ఉపయోగించాడు. ఆ బలాతిశయం ఏమిటి? క్రీస్తును మృతుల్లో నుండి బ్రతికించి ఆయన పునరుద్ధరణుడిగా లేపటం. ఆ బలాతిశయం ఏమిటి? క్రీస్తునకు మహిమనివ్వటం. ఆ బలాతిశయం ఏమిటి? క్రీస్తుకు అధికారం, అంటే ఏలిక, ఆయన అధికారిగా చేయటం. ఈ మాటలు చెప్పిన తర్వాత 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు, దేవుడు క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన ఆ బలమును ఆయన మన ఎడలో ఉపయోగించాడు, మనలో కూడా ఆయన వినియోగించాడు. ఆ సంగతుల గురించే మనము ఈ 2వ అధ్యాయం మొదటి 10 వచనాలలో మనం చదువుతూ ఉంటున్నాం. క్రీస్తులో దేవుడు ఆయన చూపిన, ఆయన వినియోగపరిచిన ఆ బలం అనేది దేవుని సంఘములో లేక మనలో అది దేవుడు ఎలాగో ఉపయోగించాడు అనే దాని గురించి పౌలు ఈ 2వ అధ్యాయం ప్రారంభం నుంచే ఆయన చెప్పటం ప్రారంభించాడు. ఈ 2వ అధ్యాయం ప్రారంభం అది ఎలాగుంటుందంటే, అది యెహెజ్కేలు గ్రంథములో ఎండిన ఎముకల లోయ అనే ఒక అనుభవాన్ని గురించి మనం చదువుతాం. యెహెజ్కేలు ఆ లోయకులో వెళ్ళినప్పుడు చూడమన్నప్పుడు అక్కడ ఏం కనపడదంటే అన్నీ ఎండిపోయిన ఎముకలే కనబడ్డాయి. కానీ వాటి మీదకి జీవాత్మను ఊదినప్పుడు అవన్నీ కూడా చర్మాన్ని, కండరాలను, శరీరాన్ని ధరించుకుని గొప్ప సైన్యంగా నిలబడ్డాయి. ఈ 2వ అధ్యాయం కూడా ప్రారంభం ఎలాగుంటుందంటే, ఎండిన నిర్జీవమైన ఎముకలుగా ఉంటున్న అన్యజనులుగా ఉంటున్న వారు చివరి వచనానికి వచ్చినప్పుడు దేవునికి నివాస స్థలమైన మందిరముగా వారు మార్చబడుతున్నారు. పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన ఈ అన్యజనులు, యూదులైన వారు, మానవ జాతి దేవునికి నివాసయోగ్యమైన ఒక మందిరముగా, సజీవమైన దేవుని మందిరముగా ఈ అధ్యాయం యొక్క చివరిలోకి వారు వస్తుంటున్నారు. ఈ సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటుండగా మొదటి ఆ యొక్క 2 వచనాలు మనం చదివినప్పుడు ఒక మాటను మనం చదువుతుంటున్నాం. మొదటి 2 వచనాలలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. మీ అపరాధముల చేతను, మీ అన్నప్పుడు పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి అన్ని జనులతో ఈ మాట మాట్లాడుతున్నారు. అన్యజనుల యొక్క స్థితి రక్షించబడక మునుపు వారు ఎలాగున్నారు అనే దాని గురించి చెప్తూ, వారు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అని మనం చూస్తూ ఉంటున్నాం. అన్యజనుల గురించి, వారి యొక్క పాప జీవితాన్ని గురించి 4-5 మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఒకటి అపరాధము, 2వది పాపము, 3వది ఆ కింది భాగానికి వచ్చినప్పుడు వారు ఎవరిని అనుసరిస్తున్నారంటే వాయుమండల సంబంధమైన అధిపతిని, 4వది ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నారు, 5వది అవిధేయులైన వారు. అన్యజనులు రక్షించబడక మునుపు వారు పాపులు అని మనం చూస్తుంటున్నాం, పాపము చేసిన వారు అని.
పాపము అనే దానికి ఉపయోగించబడ్డ ఆ యొక్క గ్రీక్ పదం హమర్షియా, అంటే మిస్సింగ్ ద మార్క్, అంటే గురి తప్పటం అనేది దాని యొక్క అర్థం. ఒక వ్యక్తి తాను ఉద్దేశపూర్వకంగానో లేక తెలియకో తన మాట ద్వారా, తన యొక్క క్రియల ద్వారా, తన ప్రవర్తన ద్వారా తాను చేసే ఆ యొక్క తప్పిదం లేక దేవుని నియమించిన ఆ యొక్క కొలతకు తగ్గిపోవటం, దేవుడు ఏర్పరిచిన ఆ స్టాండర్డ్స్ను చేరుకోకపోవటం, అదే పాపం. తెలిసి చేయవచ్చు, తెలియక చేయవచ్చు. తెలిసి చేసినా తెలియక చేసినా కూడా దేవునికి విరోధముగా చేసే ప్రతిదీ కూడా పాపమే. ఒకప్పుడు మన యొక్క ప్రాచీన స్థితి ఇదే. దేవుడు మనకి ఏర్పరిచిన మన హద్దులను మనము దాటిన వారంగా, దేవుడు మనకు నిర్ణయించిన ఆ యొక్క స్థితిలో గురి తప్పిన వారంగా, దారి తప్పిన వారంగా, పాపము చేసిన వారంగా మన యొక్క జీవితాలు ఉన్నాయి. పాపం అనేది మనం తెలిసి తెలియక చేసిన పాపము పాపమే. రెండవది మనం చూసే పదం ఏమిటంటే అపరాధముల చేతను అనే పదాలను మనం చూస్తుంటున్నాం. అపరాధము అనే దానికి అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి తెలిసి తెగించి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం, ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క సంగతులను, దేవుని యొక్క మాటలను అతిక్రమించటమే అపరాధం. ఇది మన యొక్క ప్రాచీనమైన ముందు ఉంటున్న మన యొక్క స్థితి. తెలిసి తెలియక చేసిన పాపాలు, తెలిసి ఉద్దేశపూర్వకంగా ఇష్టపడి చేసిన పాపాలు, పాపమును కోరి ఆశతో జరిగించిన మన యొక్క జీవితాలు, ఇది అన్ని జనులు రక్షించబడక మునుపుంటున్న స్థితి. మూడవదిగా, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించుచు. అక్కడ అవిధేయులైన ఒక పదం, అంటే దేవునికి విధేయులము ఏమాత్రం కాము, దేవుని మాట విన్నవారం ఏమాత్రం కాము. అన్ని జనులు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. దేవుని మాటలకు, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు, దేవుడు నియమించిన ఆ సూత్రాలకు ఏమాత్రం వారు విధేయత చూపనవారు, అతిక్రమించిన వారు, లోబడనొల్లని ఒక ప్రజలుగా అన్యజనులైన వారు జీవించారు. మూడవది, వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి, సాతానును అనుసరించిన వారుగా ఉన్నారు. అంటే ఈ లోకములో సాతానుడు ఉంటున్నాడు కదా, వానిని అనుసరించిన వారుగా, వానిని వెంబడించేవారుగా ఉన్నారు. సాతాను యొక్క అనుచరులు చాలా క్రూరమైన వారు. సామాన్యంగా గతసారి నేను రత్నాకరన్న మణిపూర్ వెళ్ళాం. మణిపూర్ వెళ్ళినప్పుడు అక్కడ వారికి కొంతమంది క్రైస్తవ లీడర్ల ఆ ప్రజలు నడుచుకున్న ఎలాగో వారిని చంపారు ఏంటి అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన యొక్క మాట ఏంటంటే, ఆ యొక్క వ్యక్తులు దొరికినప్పుడు పట్టుకుని కొట్టి కాళ్ళు చేతులు నరుగుతారు, నరికి రోడ్లో పడేస్తారట. ఆ రీతి కొంచెం తర్వాత వాళ్ళ యొక్క తలని మళ్ళీ నరుగుతారట. ఇదైన తర్వాత వాళ్ళపైన పెట్రోల్ పోసి తగలబెడతారట, పగలబెట్టి పారేస్తారట రోడ్లలో. సామాన్యంగా ఎవరైనా ఒక వ్యక్తిని చంపటం వేరు, అక్కడక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. చంపుతారు, వెళ్ళిపోతారు. కానీ ఏ వ్యక్తి ఎడల ఎటువంటి అమానుష్యమైన స్థితిలో నడుచుకోరు. దీని గురించి ఒక వ్యక్తి అతను ఉపయోగించిన పదం ఏమిటంటే, ఇది హత్య కాదు, వారు నడుచుకుంటున్న ఆ యొక్క విధానం అదేమిటంటే అది పాప సంబంధించిన సిన్ కాదు, ఇట్స్ ఈవిల్ అన్నాడు. అంటే ఈవిల్ బిహేవియర్ అంటే ఒక దెయ్యము ఎలాగ దెయ్యము యొక్క ప్రవర్తన, వారు నడుచుకుంటున్న ఆ యొక్క విధానం చాలా క్రూరమైన ఒక విధానం. ఒకప్పుడు అన్యజనులైన వారు అటువంటి వారే. క్రీస్తుని ఎరగని వారు వారి యొక్క జీవితాలలో ఈ వాయుమండల సంబంధమైన అధిపతి ఉంటున్నాడు కదా, సాతానుని వెంబడిస్తుంటున్న వారు వారి యొక్క ప్రవర్తన ఎలాగుంటుందంటే ఇట్స్ ఈవిల్, ఇది ఒక దుష్టమైన ప్రవర్తన. ఎందుకంటే వాడు దుష్టుడు కాబట్టి.
ఇది అన్ని జనులు క్రీస్తును ఎరగక మునుపు. ఈ లోకంలో ఎంతోమంది గురించి, ఎన్నో సంగతుల గురించి, ఇటువంటి వాటి గురించి సాతానుని వెంబడించేవారు, వారు నడుచుకుంటున్న ఆ యొక్క దౌర్భాగ్యకరమైన, వేదనకరమైన స్థితి గురించి మనం వింటున్నాం. కానీ ఒకప్పుడు క్రీస్తుని ఎరగక మునుపు అన్ని జనులు వారి యొక్క ప్రవర్తన అది. తర్వాత ఒక చెప్పబడ్డ మాట ఏమిటంటే, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. అంటే ఈ ప్రపంచ ధర్మం లోకం ఎలాగ నడుచుకుంటుందో అలాగ నడుచుకున్నారు. లోకములో వ్యభిచారం, లోకములో స్వార్థం, లోకములో మోసం, తిరుగుబాటు, ఇలాంటివి మన యొక్క జీవితాలలో క్రీస్తును ఎరగక మునుపు ఉన్నాయి. మోసము, అబద్ధాలు, తిరుగుబాటు, నైతిక పాపాలు, ఇవి అన్ని జనులు వారు నడుచుకున్న విధానం. ఈ మొదటి 2 వచనాలలో దేవుని సంఘములో ఉన్న అన్ని జనులైన వారు క్రీస్తును ఎరగక మునుపు వారు ఎటువంటి వారు, వారి ప్రవర్తన జీవితం ఏమిటి అని చెప్తూ, వారు పాపము చేసిన వారని, వారు అపరాధము చేసిన వారని, వారు అవిధేయులైన వారని, వారు అపవాదిని వెంబడించిన వారని, వారు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్న వారని పౌలు అన్నాడు. ఇది క్రీస్తును ఎరగక మునుపు వారి యొక్క జీవితం. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు అన్ని జనుల వారి యొక్క ప్రవర్తన. కానీ బాధాకరమైన సంగతి ఏమిటంటే, క్రీస్తును ఎరిగిన తర్వాత కూడా రక్షించబడ్డ దేవుని పిల్లల యొక్క జీవితాలలో నేటికి కూడా కొంతమంది జీవితాలలో ఈ ప్రాచీన కార్యాలను, క్రీస్తుని ఎరగక మునుపు వారి యొక్క పాపపు జీవితం ఎలాగున్నదో ఆ అలవాట్లను, ఆ కార్యాలను మరలా చూడటం అనేది వేదనకరమైనది. క్రీస్తు ఆయన మనల్ని బ్రతికించాడని చెప్పబడింది. కానీ బ్రతికించక మునుపు మనం ఎటువంటి వారం అంటే చచ్చిన వారు. 3వ వచనంలో మనం చూసే ఒక మాట ఏమిటంటే, చదువుతాం కదా, వారితో కలిసి మనమందరము. ఇక్కడ పౌలు యూదుల గురించి మాట్లాడుతున్నాడు. వారితో అంటే అన్ని జనులతో కలిసి మనమందరం. మనం కూడా ఎటువంటి వారం అంటే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారి వలనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. యూదుల గురించి చెప్పేటప్పుడు యూదులైన వారు శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునేవారు. అంటే శరీర సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడేవారు. శరీర సంబంధమైన ఆశలను, శరీర సంబంధమైన కోరికలను నెరవేర్చుకునే దాని కొరకు ప్రయాసపడేవారు. శరీరమును సంతృప్తిపరుచుకోవాలి అని కోరుకునేవారు. శరీరం యొక్క ఆశలు ఉంటున్నాయి, వాటి గురించి మనం వినట్లేదు. శరీరాశ గురించి మాట్లాడుతూ శరీరాశయు నేత్రాశయు జీవపడము అని మనము యోహాను పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ శరీరానికి కొన్ని ఆశలు ఉంటున్నాయి, మనసుకు కొన్ని ఆశలు ఉంటున్నాయి. అవి అనైతికమైన ఆశలు, పాపపు ఆశలు. వాటిని నెరవేర్చుకుంటూ మనము జీవించిన వారు. అంత మాత్రమే కాకుండా శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించాం. కోరికలు మాత్రమే కాదు, క్రియలు కూడా ఉంటున్నాయి. యూదులుగా ఉంటున్న వారు శరీర ఆశలు, మనసు యొక్క ఆ యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు, శరీర ఆశలను అనుసరించుచు మునుపు ప్రవర్తించుచు జీవించిన వారు. శరీరం ఏమైతే కోరుకుంటుందో, తమ మనసు ఏమైతే కోరుకుంటుందో, తమ కళ్ళు వేటినైతే కోరుకుంటున్నాయో, తమ శరీరానికి ఏదైతే సుఖం అనిపిస్తుంటుందో, తన యొక్క మనసుకు ఏదైతే వారికి కావాలని ఆశపడుతూ ఉంటున్నారో వాటన్నిటినీ కోరుకున్నారు, వాటన్నిటినీ అనుభవించారు. అవ్వ ఆ యొక్క ఫలాన్ని చూసింది, అది చూచుటకు మంచిదిగా ఉంది అనిపించింది, తీసుకుంది. సొలొమోను తిమ్నాతుకి వెళ్ళాడు, కళ్ళకు నచ్చింది, తీసుకున్నాడు. శరీర ఆశలు కలిగిన వారు సొలొమోను తమ శరీర ఆశలను అణుచుకోలేక అనేకమైన వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు.
శరీరం యొక్కయు మనసుల యొక్కయు కోరికలను నెరవేర్చుకోవటం, వాటిని నెరవేర్చుకోవాలని శరీర ఆశల చొప్పున ప్రవర్తించటం, నెరవేర్చుకోవటం మాత్రమే కాదు, ఆ యొక్క ఆశలను కోరికలను అనుసరించి నడుచుకోవటం, ప్రవర్తించటం. ఇది యూదులు క్రీస్తును ఎరగక మునుపు వారి యొక్క జీవితం. మాత్రమే కాకుండా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలు. దేవుని యొక్క ఉగ్రతకు యూదులైన వారు పాత్రలుగా ఉన్నారు. కారణం, వారు శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకున్నారు, శరీర ఆశలను అనుసరించి నడుచుకున్నారు. దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రమైన వారుగా, యోగ్యమైన వారుగా ఉంటున్నారు. ఈ వచనాలలో మనం 3 మాటలు మనం చూస్తాం. ఒకటి శరీరము, 2 లోకము అంటే ప్రపంచ ధర్మము, 3 వాయుమండల సంబంధమైన అధిపతి. అంటే ఒక విశ్వాసకి ఉంటున్న 3 శత్రువుల గురించి కూడా ఈ వచనంలో చెప్పబడ్డాయి. విశ్వాసకి మొదటి శత్రువు తన యొక్క శరీరం. విశ్వాసకి శత్రువు ఈ లోకం. విశ్వాసకి శత్రువు సాతానుడు. ఇక్కడ ఈ 3 గురించి కూడా మనం చూసాం. అంటే ఒకప్పుడు క్రీస్తును ఎరగక మునుపు, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు, మన యొక్క ప్రాచీన జీవితాలు ఎటువంటివి అనే దాని గురించి చదివితే, పాపము చేసిన వారం, అపరాధములు చేసిన వారం, వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరిస్తుంటున్న వారం, అవిధేయులైన వారం, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటున్న వారం, శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటున్న వారం, శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించిన వారం, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రమైన వారం. ఇది అన్యజనులు, యూదులు వారి యొక్క రక్షించబడకు మునుపు ఉన్న వారి యొక్క స్థితి. ఈ మాట చెప్పిన తర్వాత ఇక్కడ రక్షణ అనే దాని గురించి, ఎలాగూ వారు సంఘములో చేర్చబడ్డారు, వారు ఎలాగూ రక్షించబడ్డారు అనే దాని గురించి పౌలు మరికొన్ని మాటలు ఆ తర్వాత ఆయన పలికారు. అదేమిటంటే అయినను అనే పదం. అయినను అంటే ఈ అన్యజనులు, ఈ యూదులు పాపులుగా ఉన్నప్పటికీ, పాపులుగా అయినను, అపరాధులుగా అయినను, వారు అపవాదిని వెంబడించేవారుగా ఉన్నప్పటికీ, ఈ ప్రపంచ ధర్మము చొప్పున వారు నడుచుకున్నప్పటికీ, వారు అవిధేయులుగా మాట వినని వారుగా ఉన్నప్పటికీ, వారు శరీర ఆశలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పటికీ, దేవుని ఉగ్రత వారి మీద కుమ్మరించవలసిన స్థితిగా ఉన్నప్పటికీ కూడా, వారి యొక్క దౌర్భాగ్యకరమైన చచ్చిన ఆ స్థితిలో వారు ఉన్నప్పటికీ కూడా, పాపముల చేతను అతిక్రమముల చేతను వారు చచ్చిన వారుగా ఉన్నప్పటికీ కూడా, దేవుడు వారి ఎడల కరుణా సంపన్నుడిగా ఉన్నాడు. దేవుడు మన ఎడల ఆయన కరుణా సంపన్నుడిగా ఉన్నాడు. ఇక్కడ ఒక 3 పదాలు మనం చదువుతాం. 4 దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ 4-5 వచనాలలో మన రక్షణ గురించి ఒక 3 మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. దేవుడు కరుణా సంపన్నుడు. దేవుడు ఆయన యొక్క మహాప్రేమ, దేవుని యొక్క మహాప్రేమ, దేవుని కృప. దీని గురించి చెప్పినప్పుడు 6వ వచనంలో అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును. మామూలుగా ఒక పదాన్ని ఉపయోగించేటప్పుడు తెలుగు లాంగ్వేజ్లో ఈ రీతిగా మనం చదువుతాం. ఒకవేళ నాకు మర్చిపోయాను, చాలా కాలమైంది. అలంకార భాష ఉంటుంది. అలంకార భాషల్లో ఒకటి విశేష అలంకారం ఒకటి ఉంటుంది. అదేంటంటే ఒక దాని గురించి చెప్పడం, దాని యొక్క ప్రత్యేకత ఏమిటో దాని గురించి చెప్పటం. ఇక్కడ పౌలు ఉపయోగించేటప్పుడు దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, మన ఎడల దేవుడు ఆయన కరుణ చూపాడు,
మన ఎడల దేవుడు తన ప్రేమను చూపాడు, మన ఎడల దేవుడు ఆయన తన యొక్క కృపను చూపించాడు. ఈ మాటలు చెప్పేటప్పుడు కొన్ని పదాలు కూడా ఆయన జోడించాడు. దేవుడు ఆయన యొక్క కరుణ మాత్రమే కాదు, దేవుడు కరుణ సంపన్నుడు, ద రిచెస్ ఆఫ్ హిస్ మెర్సీ. దేవుడు మన ఎడల చూపినది ఆయన కరుణ మాత్రమే కాదు, ఆయన కరుణ యొక్క సంపన్నత ఆయన మన ఎడల చూపించాడు. పౌలు ప్రత్యేకంగా ఈ పదాలు వాడుతున్నాడంటే అందులో దేవుడు ఆయన ఇటువంటి చచ్చిన పాపముల చేతను అతిక్రమల చేతను చచ్చి చెడిపోయిన దుర్మార్గులుగా ఉంటున్న ఆ ప్రజల ఎడల ఆయన చూపిన ఆయన కరుణ అది ఎంత గొప్పదో, అది ఎంత సంపన్నమైనదో, లేక అది ఎంత అత్యధికమైనదో దాని గురించి ఆయన వివరిస్తుంటున్నాడు. దేవుని యొక్క కరుణ సంపన్నత, ఇంగ్లీష్లో రిచెస్ ఆఫ్ హిస్ మెర్సీ అని రాయబడింది. దేవుని యొక్క కనికర సంపన్నత. కనికరము అనే దానికి అర్థం ఏమిటంటే మనము దేనికి యోగ్యులమో, దేనికి పాత్రులమో దానికి మనల్ని అప్పగించకుండా ఉండటమే కనికరం, ద మెర్సీ. అంటే నిజానికి మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రమైన వారు. దేవుని యొక్క ఉగ్రత మనపైన కుమ్మరించబడాలి. తెలిసి చేశాం, తెలియకుండా పాపం చేశాం, తెలిసి కావాలని తెగించి అతిక్రమించి పాపం చేశాం. మనము అపవాదిని వెంబడించాం, క్రూరమైన వారంగా నడుచుకున్నాం. ఈ ప్రపంచ ధర్మం ఒకటి ఉంటున్నది, ఈ ప్రపంచం యొక్క పోగడ ఒకటి ఉన్నది, లోక సంబంధం లోకాన్ని అనుసరించి నడుచుకున్నాం. శరీరం ఉంటున్నది, ఈ శరీరం యొక్క ఆశలు కోరికలు అన్నిటినీ మనం వేటిని విడిచిపెట్టకుండా నెరవేర్చుకుంటూ పాప జీవితాన్ని మనం జీవించాం. అయినను దేవుడు మనము వీటన్నిటిని బట్టి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా మనం ఉంటుండగా మన ఎడల తన కరుణ, తన కనికరాన్ని చూపించాడు. దేవుని యొక్క ఉగ్రత మనపైన కుమ్మరించబడకుండా దేవుడు ఆయన మన ఎడల తన కనికరమును, కరుణను చూపించి అక్కడ మాట్లాడుతూ ఆ కరుణ యొక్క సంపన్నత, విస్తారమైన కొలతలు లేని దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కరుణ సంపన్నతను ఆయన మన ఎడల చూపించాడు. నిజానికి మనం అందరం వి ఆర్ డిజర్వ్ టు బి పెరిష్, అంటే మనం నశించేదానికి యోగ్యమైన వారం. మనమందరము దేవుని ఉగ్రత మనపైన కుమ్మరించబడి మనమందరము నాశనానికి మనం పాత్రమైన వారం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం, నిత్య నరకాగ్ని గుండమునికి వెళ్ళి నశించవలసిన వారంగా ఉంటున్నాం. కానీ దేవుడు మన ఎడల కరుణా సంపన్నుడు. మనము దేనికి పాత్రులమో, మనం దేవుని ఉగ్రతకు పాత్రులుగా మనం ఉంటుండగా ఆ ఉగ్రతకు పాత్రులమైన మనపైన దేవుని తన ఉగ్రతను కుమ్మరించకుండా ఉండటమే దేవుని యొక్క కరుణా సంపన్నత. దేవుడు మనల్ని శిక్షించలేదు, దేవుడు మనల్ని నాశనము చేయలేదు, దేవుడు తన ఉగ్రతను మనపైన కుమ్మరించి మనల్ని ఆయన నశింప చేయలేదు. అదే దేవుని యొక్క కరుణా సంపన్నత. రెండవదిగా ఆయన అన్నాడు, మనము మన అపరాధముల చేత చచ్చిన వారం వెళ్ళినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ, ప్రేమ మాత్రమే కాదు, అది మహాప్రేమ. దేవుడు మన ఎడల చూపిన ప్రేమ అది మహాప్రేమ. యోహాను 3:16లో మనం చదువుతాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హద్దులు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ గురించి 3వ అధ్యాయంలో అక్కడ చెప్తూ ఆ ప్రేమ దాని గురించి మాట్లాడుతూ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ యొక్క దానికి వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, అది మనకి జ్ఞానమునకు మించిన ప్రేమ, మహాప్రేమ. దేవుడు అన్నాడు, నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నా అన్నాడు. దేవుడు మన ఎడల చూపిన ప్రేమ అది మహాప్రేమ, అది జ్ఞానమునకు మించిన ప్రేమ. దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాలి తెలియదు. మనలో మంచి ఉందా? లేదు. దేవుని మాటకి మనం లోబడ్డవారమా? కాదు.
మనం దేవుని వెంబడిస్తున్నామా? లేదు. శత్రువుగా ఉంటున్న అపవాదం వెంబడిస్తున్నాం. మనము దేవుడి పైన తిరుగుబాటు చేసి దేవుని యొక్క ప్రణాళికలు పాడు చేయాలని ఎల్లప్పుడూ పనిచేస్తుంటున్న ఒక పడిపోయిన దూత అపవాది వాని యొక్క అనుచరులం. మనము దేవునికి విరోధముగా పాపం చేస్తున్న వారం, దేవునికి శత్రువులుగా ఉంటున్న వారం, దేవుని ఎడల విరోధ స్వభావం కలిగిన వారం. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించే తన కుమారుని పంపాడు. దేవుడు ప్రేమ ఎంత ప్రేమ అంటే తన కుమారుడు మన కొరకు చనిపోవులాగున అప్పగించే ప్రేమ దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ అది మహాప్రేమ. దేవుని యొక్క ప్రేమ అది మన యొక్క జ్ఞానమునకు మించిన ప్రేమ. ఆ ప్రేమను గురించి మనం తెలుసుకోవటం అనేది అసాధ్యం. వై? ఎందుకంటే జవాబు లేని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడంటే ఎందుకు? ఏమన్నా మనలో మంచి ఉందనా? మంచివారమనా? ఏం లేదు. కేవలం అది ఆయన యొక్క ప్రేమే. ఎందుకంటే దేవుడు ఆయన మహాప్రేమ కారణం ఏమిటంటే అది దేవుని వద్ద నుంచి వస్తుంది కాబట్టి అది ఆయన ప్రేమ. ఆ ప్రేమకు ఆయన గొప్ప విలువను కూడా చెల్లించాడు. తన కుమారుని యొక్క రక్తం. దేవుడు మనలో చూపిన తన మహాప్రేమ చేత మనల్ని రక్షించారు. అంత మాత్రమే కాదు, మరొక పదం, కృప చేతనే మీరు రక్షించబడ్డారు. ఆ కృప గురించి తర్వాత భాగంలో తన కృప మహా ఐశ్వర్యం. కృప మాత్రమే కాదు, కృప మహా ఐశ్వర్యం. దేవుడు తన కృప చేత ఆయన మనలను రక్షించారు. కృప అంటే దాని అర్థం ఏమిటంటే యోగ్యత లేని వారిని యోగ్యులుగా చేయటం. ముందు కనికరము అనేదానికి దేనికి యోగ్యులో దేనికి పాత్రలో వారిని పాత్రులుగా ఎంచకుండా ఉండటం. అంటే దేవుని ఉగ్రతకు పాత్రలుగా ఉంటున్న వారు దేవుని ఉగ్రతకు పాత్రమైన వారిగా ఎంచకుండా వారిని తప్పించటమే కనికరం. కానీ కృప అంటే దేనికి వారు యోగ్యులు కాదు దానికి వారిని యోగ్యులుగా చేయటం. మనం దేవుని సన్నిధికి వచ్చేదానికి యోగ్యులమా? కాము. దేవుని పిల్లలు అని పిలువబడేదానికి యోగ్యులమా? కాము. మనం పరలోకానికి దేవుని సన్నిధికి వెళ్ళేదానికి యోగ్యులమా? కాము. కానీ దేవుడు మనలను యోగ్యులుగా చేశాడు. అదే దేవుని యొక్క కృప. ఈ దేవుని యొక్క కృప గురించి మాట్లాడుతూ కృప మహాదైశ్వర్యం. ఆ కృపలో ఉన్న ఐశ్వర్యము అది మహా ఐశ్వర్యం. దేవుడు మన ఎడల చూపిన ఆ కృప ఎంతో గొప్పది. ఒక భక్తుడు ఈ రీతిగా అన్నాడు, దేవుని యొక్క కృపను తెలుసుకోవాలి అంటే పరలోకానికి వెళ్ళినప్పుడు, పరలోకం అనేది దేవుని కృపను బోధించే ఒక పాఠశాలగా ఉంటే, దేవుడే దేవుని కృపను బోధించే ఒక టీచర్గా ఉంటే, ఆ దేవుడి కృపను గురించి ధ్యానించేదానికి ఆ యొక్క కాలమంతా యుగమంతా సరిపోతుందని. అంటే దేవుడు మన ఎడల చూపిన కృప అంత గొప్ప కృపను దేవుడు ఆయన మనలో చూపించారు. ఇక్కడ 3 పదాలు. ఒకటి, దేవుని యొక్క కరుణా సంపన్నత, దేవుని యొక్క మహాప్రేమ, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం ద్వారా మనం రక్షించబడ్డాం. మనకి ఇటువంటి స్థితిని దేవుడు ఆయన కలిగించారు. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కరుణా మహదైశ్వర్యము, కృపా మహదైశ్వర్యము, దేవుని యొక్క కరుణా సంపన్నత, దేవుని యొక్క ప్రేమ, వీటి గురించి మనం ఇదే వచనాలలో కొన్ని మాటలు కూడా మనం చదువుతాం. అదేమిటంటే, దేవుడు క్రీస్తులో తన బలాతిశయాన్ని ఉపయోగించాడు. దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు. దేవుడు క్రీస్తును ఆయన మహిమపరిచాడు, అంటే తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండబెట్టాడు. దేవుడు క్రీస్తును సంఘమునకు శిరస్సుగా ఆయన నియమించాడు. దేవుడు అదే బలాన్ని మన ఎడలో కూడా చూపించాడు. పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన మనలను దేవుడు లేపాడు. లేపిన దేవుడు అంటే ఆయన మనల్ని బ్రతికించాడు. బ్రతికించడం మాత్రమే కాదు, 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు.
అదే వచనంలో పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ఎడల ఆయన చూపిన ఆ బలాతిశయం, సమాధిలో ఉంటున్న యేసుక్రీస్తు వారిని ఆయన బ్రతికించాడు, ఆయన లేపాడు, తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకున్నాడు. అదే దేవుడు మన విషయాలలో కూడా, మన జీవితాలలో కూడా పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన వారంగా ఉంటున్న మనలను ఆయన బ్రతికించాడు, లేపాడు. క్రీస్తుతో కూడా మనలను తన సన్నిధిలో కూర్చుండబెట్టుకున్నాడు. ఇది దేవుడు ఆయన మన ఎడల చూపిన కరుణా సంపన్నత. ఇది దేవుని యొక్క మహాప్రేమ. ఇది దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం. మనము దీనికి యోగ్యులమా అంటే కాదు. నిజం చెప్పాలంటే పరలోకంలో దేవదూతలు అందరూ కూడా నిలబడే ఉంటారు. ఒక్క దేవదూత కూడా కూర్చునే వారికి అవకాశం లేదు. దేవుని దూతలు ప్రతి ఒక్కరు కూడా నిలబడే ఉండాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, సామాన్య దూతలు, కెరూబులు, సెరాపులు, ప్రధాన దూతలు, ఎవరైనా కావచ్చు. కూర్చునే దానికి ఎవరికి కూడా వారికి అనుమతి లేదు, కుమారుడు తప్ప. ఆ సంగతి గురించి మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కానీ అత్యల్పులమైన మనలను, పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన మనలను, దేవునికి విరోధముగా పాపము చేస్తుంటున్న మనలను, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉంటున్న మనలను క్రీస్తు మన ఎడల తన కరుణా సంపన్నతను, తన మహాప్రేమను, తన కృపా మహదైశ్వర్యాన్ని ఆయన చూపించి మనలను బ్రతికించి, మనలను లేపి పరలోకానికి తీసుకుని వెళ్ళి, తండ్రి తన కుమారుని తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకుని ఉంటుండగా ఆ కుమారునితో కూడా మనలను కూడా ఆయన కూర్చుండబెట్టాడంటే ఆ ప్రేమను, ఆ కృపను, ఆ కరుణా సంపన్నతను మనం ఎలాగ వర్ణించగలం? పిల్లరా, మనం ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నాం, నిజమే. మన శరీరాలు ఇక్కడ ఉంటున్నాయి, నిజమే. కానీ మన ఆత్మీయ స్థితి, మనం క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టబడ్డామన్న సంగతి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన యొక్క స్థానము, మనం క్రీస్తుతో కూడా దేవుని యొక్క కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టబడ్డాం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. బెడతాడని కాదు, పెట్టాను. మనం క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడ్డాం. ఎవరం? పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన వారు, దేవుని ఉగ్రతకు పాత్రమైన వారు, దేవుని సన్నిధికి మందిరం యొక్క ఆవరణంలోనికి ప్రవేశించేదానికి కూడా యోగ్యత లేని అన్ని జనులుగా ఉంటున్నవారు, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ యుగ సంబంధమైన ఈ దేవతను మనము వెంబడిస్తూ ప్రపంచ ధర్మము చొప్పున, లోకం యొక్క పోగొడ చొప్పున నడుచుకుంటున్న వారం, మనలో మంచి అంటూ ఏమీ లేకపోతుండగా చచ్చిన శవాలుగా ఉంటున్న మనలను మనం ఏమీ చేయలేదు. క్రీస్తే మనల్ని బ్రతికించాడు. క్రీస్తే, దేవుడే మనల్ని లేపాడు. క్రీస్తుతో కూడా తన కుడిపార్శ్వమందు మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు. ఎంత గొప్ప కరుణా సంపన్నత! కాబట్టే పౌలు ఆ పదాలు ఉపయోగించాడు. రిచెస్ ఆఫ్ హిస్ మర్సీ. ఆయన కరుణా సంపన్నతను మనం ఏమని చెప్పగలం? ఆయన మహాప్రేమను మనం ఏమని వర్ణించగలం? ఆయన కృపా మహదేశ్వరం అది ఎంత గొప్పదో మనం ఏమని చెప్పగలం? ఈ మాటలు చెప్తూ మనం రక్షించబడ్డాం, ఎలాగ రక్షించబడ్డామనే దాని గురించి కూడా పౌలు ఒక 2-3 మాటలు 8వ వచనంలో ఆయన అన్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, కనుక దేవుని వరమే. రక్షణ గురించి కొన్ని మాటలు ఇక్కడ చెప్పాడు. రక్షణ అనేది కృప వలన మాత్రమే. దేవుని కృప వలనే ఒక వ్యక్తి తాను రక్షించబడతారు. మన యొక్క కార్యం అంటూ ఏమీ లేదు, కేవలం దేవుని కృప వలన. కాబట్టి అక్కడ చెప్పాడు కదా, కృపచేతనే రక్షించబడి ఉన్నారు. 5వ వచనం చివరి భాగంలో కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు, ద గ్రేస్ ఆఫ్ గాడ్. మన యొక్క రక్షణ
మనం కూర్చుండబెట్టబడ్డామంటే ఇట్స్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప మాత్రమే, మరి ఏమి లేదు. రెండవది అక్కడ చెప్పబడ్డ మాట ఏమంటే విశ్వాసము ద్వారా. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచుట ద్వారా, అంటే ఒక పాపి తన పాపం విషయమై ఒప్పుకొని యేసుక్రీస్తునందు తన యొక్క నమ్మకాన్ని, తన యొక్క విశ్వాసాన్ని ఉంచుట ద్వారా, ఆయన నా యొక్క రక్షకుడు, ఆయన నా యొక్క నిరీక్షణ అన్న నమ్మకం కలిగి ఉండుట ద్వారా తాను రక్షించబడుతున్నాడు. మూడవది, రక్షణ దేవుని యొక్క వరం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రక్షణ అనేది దేవుని కృప. రక్షణ అనేది విశ్వాసం ద్వారా, రక్షణ అనేది దేవుని యొక్క వరం. రక్షణ కొరకు ఎవరు ఏ పనులు చేయవలసిన అవసరం లేదు. కాబట్టి 9వ వచనంలో అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలులేదు. ఒక వ్యక్తి తన రక్షణను తన క్రియల వలన ఏమాత్రం పొందుకోలేడు. రక్షణ ద్వారా ఏ వ్యక్తి కూడా క్రియల ద్వారా రక్షణను పొందుకోలేడు. కొన్నిసార్లు కొంతమంది రక్షణ కొరకు ఏమేమో పనులు చేస్తుంటున్నారు. దక్షిణాన్ని ఉన్నవారు ఉత్తరాదికి పోతున్నారు, ఉత్తరాన ఉన్నవారు దక్షిణానికి పోతుంటున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు. దాన ధర్మ కార్యాలు, అన్నదానాలు చేస్తుంటున్నారు, పుణ్యం వస్తుంటుందని. మంచి పనులు చేస్తే రక్షణ వస్తుంది అనేది కొంతమంది యొక్క ఆలోచన. మన యొక్క సంఘాలలో కూడా కొంతమంది రక్షించబడటం అంటే బాప్తిసం పొందుకుంటే రక్షణ అనుకునేవారు కొంతమంది. మరికొంతమంది సంఘములో మెంబర్షిప్ తీసుకుంటే రక్షణ అనుకునే వాళ్ళు కొంతమంది. మరికొంతమంది సంఘానికి సరిగ్గా వస్తే రక్షణ అనుకుంటున్నారు. మరికొంతమంది మోషే ధర్మశాస్త్రం చెప్పబడ్డ 10 ఆజ్ఞలు వాటిని పాటిస్తే రక్షణ అనుకునేవాళ్ళు. మరికొంతమంది యేసు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగం వాటి ప్రకారం జీవిస్తే రక్షించబడతాం అనుకునేవాళ్ళు. మరికొంతమంది వారు ఇవ్వటము ద్వారా, కానుకలు ఎక్కువగా ఇవ్వటం ద్వారా దేవుడు మమ్మల్ని రక్షిస్తారు అనుకునేవారు కొంతమంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం రక్షణ అనే దాని గురించి మాట్లాడుతూ, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. నీ క్రియల ద్వారా, నీ మంచి పనుల ద్వారా, నీ సత్ప్రవర్తన ద్వారా, నీవు చేసే దాన ధర్మ కార్యాల ద్వారా, లేక నీవు నీ అంతటగా ఏర్పరుచుకొని నీవు జీవించే ఆ నిష్టమైన జీవితము ద్వారా రక్షణ అనే దానిని నీవు పొందుకోలేవు. రక్షణ అనేది కేవలం దేవుని యొక్క వరం. ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే రక్షించబడక మునుపు ఒక వ్యక్తి తను ఎటువంటి వాడంటే పాపి, అతిక్రమం చేసినవాడు, అపవాదిని వెంబడించినవాడు, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నవాడు, ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నవాడు, చెడిపోయిన అతని యొక్క జీవితంలో మంచి అంటూ ఏమీ లేదు. కానీ దేవుడు ఉచితముగా ఆయన ఇస్తుంటున్నాడు. దేవుడు ఆయన రక్షణను ఆయన ఏది కోరకుండా ఆయన ఉచితముగా ఆయన అనుగ్రహిస్తుంటున్నాడు. కేవలం కృప ద్వారా దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడు. ఇది మన క్రియల వలన కలిగినది కాదు. కాబట్టి ఎవరు కూడా రక్షణ విషయమై అతిశయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటారు, నేను రక్షించబడేదానికి క్రియలు కూడా అవసరమని. యాకోబు పత్రికలో నుండి కొన్ని మాటలు మనం తీసుకుంటూ ఉంటున్నాం. అక్కడ పౌలు ఆయన మాట్లాడుతూ ఉంటున్న సంగతికి, యాకోబు చెప్తున్న సంగతికి కొంత తేడా ఉంది. పౌలు ఆయన బోధ ఏమిటంటే రక్షణ కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే, కృపచేతనే రక్షణ. యాకోబు ఆయన చెప్తూ క్రియలు కూడా, నీకు విశ్వాసం ఉంది కానీ నీకు క్రియలు లేకపోతే నీ విశ్వాసము మృతం అన్నాడు. ఈ రెండిట్లో కొంత తేడా ఉంది. అదేమిటంటే పౌలు అబ్రహాము యొక్క ముందుటి జీవితాన్ని గురించి మాట్లాడితే, యాకోబు అబ్రహాము యొక్క కుమారుడు జన్మించిన ఇస్సాకు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడి తన క్రియల ద్వారా తనకు విశ్వాసాన్ని కనపరిచాడని. అంటే ఇక్కడ చెప్పబడ్డ మాట ఏమిటంటే
అబ్రహాముకి విశ్వాసం ఉంది, కానీ విశ్వాసము తన క్రియల ద్వారా ప్రత్యక్షపరచబడింది. మన జీవితంలో కూడా మనం రక్షించబడే దాని కొరకు క్రియలు అవసరం లేదు, కానీ రక్షించబడ్డ తర్వాత మన క్రియల ద్వారా మన విశ్వాసాన్ని మనం చూపించవలసిన వారంగా ఉంటున్నాం. ఏ వ్యక్తి కూడా తన యొక్క క్రియల ద్వారా తన రక్షణను పొందుకోలేడు, కానీ రక్షించబడ్డ విశ్వాసి సత్క్రియలు తను చేయాలి. ఈ మాటే 10వ వచనంలో చెప్తూ, మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుని సంఘము అది దేవుని యొక్క పని, దేవుని యొక్క చేతి పని. మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సంఘం దేవుని యొక్క నూతన సృష్టి. కాబట్టి పౌలు అంటున్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉంటున్నాం. యేసు క్రీస్తులో మనము సృజించబడ్డవారం, మనం నూతనముగా చేయబడ్డవారం, ఆయన యొక్క చేతి పనిగా, ఆయన యొక్క పనిగా మనం ఉంటున్నాం. ఈ మాట చెప్పిన ముందు ఆయన అంటున్నాడు, ఆ దేవుని సంఘం మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. రక్షించబడే దానికి సత్క్రియలు అవసరం లేదు. క్రియల వలన నీ యొక్క రక్షణను పొందుకోలేవు, కానీ రక్షించబడ్డ తర్వాత క్రియలు చేయాలి, సత్క్రియలు ఉండాలి. రక్షించబడ్డవారు వాటి యందు మనము నడుచుకోవాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే. దేవుడు ఏటినైతే మనకు ముందుగా సిద్ధపరిచాడో ఆ సత్క్రియలు చేసే దాని కొరకు, దేవుడు సిద్ధపరిచిన ఆ సత్క్రియలు చేయుట కొరకు, దేవుడు సిద్ధపరిచిన ఆ పని చేసే విషయంలో మనం చెయ్యాలి అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే రక్షణ కొరకు క్రియలు, అంటే క్రియల వలన రక్షణ లేదు, కానీ రక్షించబడిన తర్వాత సత్క్రియలు చేయాలి. రక్షించబడ్డవారు మంచి పనులు చేయాలి. దేవుడు సిద్ధపరిచిన ఆ కార్యాలను, దేవుడు ఏదైతే ఆయన ముందుగా నిర్ణయించాడో, దేవుడు నిర్ణయించిన ఆ మంచి సత్క్రియలైన వాటిని మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. పౌలు ఇదే సంగతిని తెలియజేశారు. మీరు కృపచేత విశ్వాసము ద్వారా ఉచితంగా రక్షించబడ్డారు, కానీ దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆ సత్క్రియలు మీరు చేయాలి. ఇది క్రియల వలన కలిగినది కాదు, అంటే మీ రక్షణ క్రియల వలన కలిగినది కాదు, కానీ రక్షించబడ్డవారు సత్క్రియలు చేయాలి. ఎందుకంటే మీరు దేవుని యొక్క నూతనమైన సృష్టి, దేవుని యొక్క చేతి పని. ప్రేమైన సహోదర సహోదరి, దేవుని యొక్క సంఘం ఎలాగూ ఏర్పరచబడింది అనే దాని గురించి 2వ అధ్యాయంలో మాట్లాడుతూ, దేవుని సంఘములో ఉంటున్న అన్యజనులైన వారు ప్రాచీన జీవితం క్రీస్తుని ఎరగక మునుపు, సంఘములో చేర్చబడక మునుపు వారు ఎటువంటి వారు అన్న సంగతుల గురించి పౌలు మొదటి 2 వచనాలు చెప్పి, 3వ వచనంలో దేవుని సంఘములో చేర్చబడిన యూదులైన వారు రక్షించబడక మునుపు వారు ఎటువంటి వారో వారి విషయాలు చెప్పి, అందరూ పాపము చేసిన వారు, అతిక్రమం చేసిన వారు, ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటున్న వారు, అవిధేయులు, యుగ సంబంధమైన దేవతను వెంబడిస్తున్నవారు, దేవుని ఉగ్రతకు పాత్రమైన వారుగా, నశించవలసిన వారుగా ఉంటుండగా, అటువంటి మన ఎడల దేవుడు ఆయన తన కరుణా సంపన్నతను ఆయన ప్రత్యక్షపరచి, తన మహాప్రేమను ఆయన చూపించి, తన కృపా మహదైశ్వరం చొప్పున చచ్చిన మనలను ఆయన బ్రతికించాడు, మనలను ఆయన లేపాడు, పరలోకములో క్రీస్తుతో కూడా మనల్ని కూర్చుండబెట్టాడు. కాబట్టి మనము కృపచేత రక్షించబడ్డాం.
విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. ఇది మన క్రియల వల్ల కలిగింది కాదు. మన రక్షణ అంతా కూడా సంపూర్ణముగా దేవుని యొక్క పని. మన రక్షణ అంతా కూడా దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం. మన రక్షణ అంతా కూడా దేవుని యొక్క కరుణా సంపన్నత. మన రక్షణ దేవుని యొక్క మహాప్రేమ. కాబట్టి ఎవరు కూడా వారి రక్షణ విషయమే అతిశయపడిన అవసరం లేదు. రక్షణ కేవలం కృప ద్వారా, విశ్వాసము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఒక వరం. అందును బట్టి దేవుని మనం స్తుతించాలి. ఇంకా ఎక్కువగా దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. దేవుని ఉగ్రతకు పాత్రమైన మనలను ఆయన బతికించి లేపి తన కుమారునితో కూడా మనలను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకున్నాడంటే ఆ గొప్ప దేవుని, ఆయన కరుణా సంపన్నతను, ఆయన మహాప్రేమను, ఆయన కృపా మహదేశ్వరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుడి చేత చేయబడిన నూతన సృష్టిగా ఉంటున్నామని, దేవుని యొక్క చేతి పనిగా మనం ఉంటున్నామన్న సంగతి గుర్తిరిగిన వారంగా, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ సత్క్రియలు మనం చేయటం ఆసక్తి కలిగిన వారంగా ప్రభు కొరకు మనం జీవించాలి అని దేవుడు తన మాటల్లో, తన లేఖనాల్లో తెలియజేస్తుంటుండగా ఆ రీతిగా దేవుని చిత్తానికి లోబడి మనం జీవించుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క బలాతిశయం తన కుమారుడైన యేసు ప్రభు పట్ల ఎలాగో కనపరిచాడు, సంఘము పట్ల ఇంకా మన పట్ల కూడా ఆయన బలాతిశయమును ఎలాగో ఉపయోగించాడో మనం విన్నాం. యేసు ప్రభువుని మన పాప పరిహారం కొరకై ఆయన మరణింపచేసి తర్వాత ఆయనను తన బలాతిశయము చేత ఆయనను లేపి పరలోకములో తన కుడిపార్శ్వమును కూర్చొని సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సంఘము అనేటువంటి ఆయన శరీరానికి శిరస్సుగా ఆయనను చేశాడు. అది తండ్రి అయిన దేవుని యొక్క బలాతిశయము కుమారుని యందు చూపించడం. అలాగే మరి 2వ అధ్యాయంలో అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినటువంటి మనలను కూడా ఆయన యేసు ప్రభువులో బ్రతికించాడు. ఆయన కూడా మనల్ని పరలోకములో కూర్చొని. ఇదంతా కూడా ఆయన యొక్క కరుణ సంపన్నత, ఆయన యొక్క మహాప్రేమ, ఆయన యొక్క కృప అనేటువంటి పదాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి దైవోగ్రతకు పాత్రులమైనటువంటి మనలను ఆయన బ్రతికించి ఆయన రక్షించాడు అంటే కేవలం ఆయన యొక్క కరుణ మన మీద చూపించాడు. కరుణా సంపన్నుడు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప. ఇది మన క్రియలను బట్టి కలిగిందేం కాదు. రక్షణ అనేది కేవలం యేసు ప్రభు యొక్క బలియాగమును మనము విశ్వసించుట ద్వారా మనము రక్షించబడ్డాము. ఆయన కృపచేతనే రక్షించబడ్డాం. అయితే రక్షించబడిన తర్వాత ఏం ఉండాలి? మన జీవితంలో క్రియలు ఉండాలి. అది ఆయన ముందుగా సిద్ధపరచబడినటువంటి ఆ క్రియలను మనం ఇప్పుడు రక్షించబడిన తర్వాత చేయాలి. తప్పకుండా క్రియలు కలిగినటువంటి వారంగా మనము జీవించాలి. కనుక కరుణా సంపన్నుడైన ప్రభు తన కృపా మహదైశ్వర్యమును మన మీద కనపరిచి ఆయన ప్రేమ చేత రక్షించిన ఆ ప్రభువుని మనం నిరంతరం స్తుతిస్తూ ఆయనకి ఇంకా మనం దగ్గరగా బ్రతుకుతూ ఆయన మహిమ కొరకై సత్క్రియలు చేస్తూ ఆయనను గణపరిచే వారంగా మనం జీవించాలి. ఈ వర్తమానం అందించిన దేవదాసులు మోస గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇంతటితో కూడిక ముగించబడింది.